వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. నేను కొడితే మామూలుగా ఉండదు, అలా ఇలా కొట్టను, గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు. ఇలా 1-2 కాదు, తెలంగాణ సర్కార్ టార్గెట్గా మాటల తూటాలు పేల్చారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్. మౌనంగా రేవంత్ సర్కార్ను గమనిస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని కైలాసంలో పెద్దపాము మింగినట్లయిందన్నారు. అంతేకాదు, కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని వ్యాఖ్యానించారు. రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక గులాబీ బాస్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు తేలుద్దామంటూ సవాల్ విసిరారు. రైట్. ఇక ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. నేను కొడితే మామూలుగా ఉండదు అని కేసీఆర్ వ్యాఖ్యానిస్తే, కొట్టడానికి ఫస్ట్ నిలబడటానికి నీకు శక్తి ఉందా అని మన రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారు. అలాగే ప్రజలు బుద్ధి చెప్పినా మీకు అహం తగ్గలేదు అని రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటి, ఈ అంశాలపైన ఇవాల్టి విశ్లేషణ కొనసాగిద్దాం. ఇవాల్టి డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ శివకుమార్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, సాదిక్ గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అందరికీను. ఫస్ట్ సాదిక్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. బీఆర్ఎస్ అధినేత నేను కొడితే మామూలుగా ఉండదు అని మంచి, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచిగా ట్రెండింగ్ అవుతోంది. యాక్చువల్లీ సాదిక్ గారు, ఈ ట్రెండింగ్ అవ్వటానికి కూడా ఏంటి అంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోలు ధైర్యంతోనే కేసీఆర్ గారు బయటకు వచ్చారనుకోవచ్చా మనం? అవునమ్మా, ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో కానీ వీళ్ళకు ఒక ఆయుధాన్ని మాత్రం ఇచ్చినట్టు అయిపోయింది. వాళ్ళ ఆయుధాన్ని ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే చాలా ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత ఆ రిజల్ట్ కూడా చాలా క్లియర్ గా అవుట్ చేశారు. 70% ఏమో ఫామ్ హౌస్ వాళ్ళకి, వీళ్ళకి 30%. అంటే వాళ్ళు మళ్ళీ సోషల్ మీడియా వాళ్ళే చేశారండి. అట్లాంటిది పెట్టకుండా ఉంటే బాగుండేదేమో, సరే పెట్టారు. దట్ ఈస్ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాని గురించి మనం ఎక్కువగా చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు, ఎవరు పార్టిసిపేట్ అయ్యారు మనకు తెలియదు కాబట్టి అది పెద్ద ఆధారితం కాదు. దాన్ని నమ్మేటువంటి పరిస్థితి కూడా లేదు. అది దాన్ని బేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక ఫ్యాక్టర్ మాత్రం వాళ్ళకు దొరికిపోయింది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను కూడా ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో కాకుండా, హామీలను నెరవేర్చాలంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ వారి ప్రవర్తన, వారి రాజ్య పరిపాలన తీరులో కూడా ఏమంత గత ప్రభుత్వమో లేకపోతే అంతకుముందు చేసిన ప్రభుత్వం కంటే ఏమంత తీసిపోలేదు. అంటే ఏమంత ప్రజలకి ఇంకా దగ్గరగా రాలేకపోయారు. అంటే ఇప్పుడు ఒక 5-6 అంశాలు చెప్తాను. ఎందుకంటే మనం వాస్తవంగా చూడాలి. విశ్లేషణ చేస్తున్నప్పుడు రైతు భరోసా అంత లేట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడో 10,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చుకున్నారు. ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళని కట్ చేద్దాం, వీళ్ళని కట్ చేద్దాం, వాళ్ళని కట్ చేద్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దామని ఆపకుండా ఒక ప్రాసెస్ ని కొనసాగించుకుంటూనే కట్ చేసే ప్రాసెస్ ఇంకోవైపు సార్. అంటే ఇచ్చుకుంటూ, ఇప్పుడు నాకు ఆకలి అవుతుందమ్మా, నాకు కట్ చేయి, ముందు నాకు ఇచ్చేది ఇచ్చుకుంటూ నెక్స్ట్ పూటకి కట్ చేయి. అట్లా కాదు కదా, అది ఒకటి. ఇక రెండో విషయం ఏమైంది, వీళ్ళకి ఒక అవకాశం, ప్రతిపక్షాలకు ఏమో అవకాశం దొరికింది. మీరు చేసినటువంటి బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అంటే గతంలో ఆ యాసంగికి ఇవ్వలేదు, ఇప్పుడు ఈ పంటకి ఇవ్వలేదు, 3 పంటలు కలిపి ఇస్తే ఇంత అవుతుందని రుణమాఫీ ఎవరు అడిగింది? రుణమాఫీ చేయమని ఏదో ఛాలెంజింగ్ కి తీసుకొని రుణమాఫీ సరిగ్గా జరగలేదు అనేది కూడా ఒక పెద్ద అంశం. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు నాకు ఒకటి అనిపిస్తుందమ్మా, అంటే ముఖ్యంగా మనం అనాలిసిస్ చేసేది, సరే రాజకీయాలు ఏమైనా పక్కకు పెట్టేసి లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్నటువంటి ప్రక్రియను కూడా మనము రసాభాస చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టి రసాభాస చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ లో ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయానికి సంబంధించి ఎలా జరగాలి, ఏం జరగాలి, ఏ విధంగా జరగాలి, ఏ విధంగా ప్రజల వద్దకు పోవాలి, ప్రజల్ని ఎట్లా ఒప్పించుకోవాలి, మేధావులు అప్పుడు ఉన్నటువంటి మేధావులందరినీ ఎవరైతే చేసిందో వాళ్ళందరినీ తీసి పక్క పెట్టి
కొంతమంది డప్పు డోలు వాయించే వాళ్ళ ఎముకెంబడి ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఆ కమిషనర్ అని, ఆ విద్యాశాఖ కమిషనర్ అని, ఆ కమిషన్ అని, ఈ కమిషన్ అని, ఆ వ్యవసాయ కమిషన్ అని, ఎవరు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. ఈ పరిస్థితుల లోపల వాళ్ళు కూడా ఏం చేయలేరు కదమ్మా. వాళ్ళు కూడా ఏదో రికమెండేషన్స్ ఇస్తామంటారు కానీ అది కాదు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా ఇప్పుడు కోదండరామ్ గారే ఉన్నారు. కోదండరామ్ కూడా సార్ కూడా చాలా బదనాం అవుతుంది. ఆయన కూడా ఏం చేయలేదు. అంటే నేను విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరిపాలనలో ఒక పట్టు రాలేదమ్మా కాంగ్రెస్. దాన్ని వాళ్ళు పాలనలో కట్టు రాకపోవడాన్ని ఈయన ఏం చేసిండంటే, కొడతాం, దెబ్బ కొడతాం. ఇక ఈయన భాష ఈయనకుంటది కాబట్టి ఈయన వైపు ఈయన. ప్రతిపక్షం మనం ఒకటి గమనించాలన్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మంచిగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలనే విషయం కూడా చాలా ముఖ్యమండి. ఇక్కడ కేసీఆర్‌ని కూడా మనము సమర్థించలేము. అటు కాంగ్రెస్ లో పట్టు రాలేదని చెప్పుకుంటే ఇక్కడ కేసీఆర్‌ని సమర్థించలేము. మీరు అసెంబ్లీకి పోతే ఏమవుతుంది? నేను అంటే వచ్చేది అదే ఎప్పుడు చెప్తా. అదే సార్ సాదిక్ గారు అదే ప్రశ్నిస్తున్నారు. 14 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉండి నేను అదే గంభీరంగా అదే గమనిస్తున్నాను వీళ్ళ అంటే దగ్గర ఇప్పుడు వీళ్ళ దగ్గర అది ఒకటే ఉంది కదమ్మా, వీళ్ళు కూడా మాట్లాడడానికి. ఆయన కూడా ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం ఉండాలి. నువ్వు కొడతావా, దెబ్బ కొడతావా, దెబ్బ కొట్టవా, దెబ్బ కొడితే నీకు అది ఏమవుతుంది? ప్రజలు కొట్టాలి, నువ్వు కొట్టుడేంది? ప్రజలు కొడతారు దెబ్బ, నువ్వేంది కొట్టేది దెబ్బ? నీ ఎగ్జాక్ట్లీ అది ప్రజలు కొడతారు. ప్రజలు నేను దెబ్బ కొడితే నేను అనే పదాన్ని ఇంకా మర్చిపోలేదమ్మా కేసీఆర్. నేను మర్చిపోవాలి, నేను అదే పదాన్ని మర్చిపోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా అమ్మా చాలా విచిత్రంగా చేస్తున్నారు. ఎట్లా విచిత్రంగా చేస్తున్నారు? ఒక 5 విషయాలు చెప్తానమ్మా, 5 టకటక విషయాలు చెప్తాను. ఒకటి, గ్రామ సభలు రద్దాత సిద్ధాంతాలు చేసిండ్రు. ఒక పటుత్వము, ఒక సంకల్పము, ఒక మంచి బ్యూరోక్రాట్స్ ను కూర్చోబెట్టి, మేధావులను కూర్చోబెట్టి, ఒక పద్ధతి ప్రకారంగా గ్రామాల లోపల ఎవరెవరిని చేస్తాము, గ్రామాల లోపల ఎట్లా ఉంటది, గ్రామ సభలు ఎట్లా నిర్వహించాలి, గతంలో ఏం చేయకుండా టకా గ్రామ సభలు అయిపోవాలి కాబట్టి అప్పుడు కులగణన టకా అయిపోవాలి మహారాష్ట్ర ఎలక్షన్స్. అట్లా కాకుండా పాలనలో పట్టు బిగించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను, అంటే ఇప్పుడు ఒక 5 కమిటీలు వేసిందమ్మా. 5 కమిటీలలో ఒక్కటి కూడా సోషల్ జస్టిస్ బ్యాలెన్సింగ్ లేదు. అంటే బీసీ కమిషన్ వేసినా, లేకపోతే వ్యవసాయ శాఖ కమిషన్ వేసినా, తర్వాత మిగతా కమిషన్స్ అన్ని వేసినప్పుడు ఎక్కడ కూడా బ్యాలెన్సింగ్ అనిపించదు. అంటే ఇప్పుడు ముస్లింలు అందరూ ఒకవైపు అడుగుతున్నారు. నేను చాలా సార్లు చూసినాను, ఒక్క ముస్లిం లేడు. వ్యవసాయ శాఖ కమిషన్లో ముస్లింలు పలికిరారా? అంటే ముస్లింలు వ్యవసాయం చేయరా? తర్వాత అంటే నేను ఒక విషయం ఇట్లా తప్పు జరుగుతుంది, ముస్లింలని కాదు, ఇట్లాంటి చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళు, చాలా తప్పిదాలు చేస్తున్నారు. వాళ్ళకు పట్టు వస్తలేదు. ఆ పట్టు బిగించాలి. సంవత్సరమైన పట్టు దొరకకపోవడం చాలా కష్టం. వాళ్ళకు ఆలోచన చాలా. ఇప్పుడు ధరణి కమిటీ అని వేసిందాము. ధరణి కమిటీ భూభారతి తీసుకొచ్చి ఇంకా నియమ నిబంధనలు, ఇంకా డేట్ ఆఫ్ యాక్షన్ రాకముందే రైతు మహాసభలను పెట్టి, అవగాహన సదస్సులను పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఆయన అట్లనే చేస్తున్నాడు, ఆ సునీల్ వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. వీళ్ళు పట్టు బిగించాలి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి అట్లా కాదు, మనం ఇట్లా పోదామని. ఎవరెవరు మేధావులమ్మా, ఎవరమ్మా, ఏంటి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది ఆలోచన చేయండి. అది మొత్తంగా నేను ఏమంటున్నా అంటే, ఒక చట్టం రాకముందే ఆ చట్టానికి విధి విధానాలు కావాలి. ఆ విధి విధానాలు రాకముందే మేము ఇంకా ఆ చట్టం అమల్లోకి వచ్చే డేట్ ఉంటుందమ్మా. ఆ డేట్ కాకముందే వచ్చేసి రైతులకు చెప్పడం వాళ్ళు అడుగుతున్న ఎప్పటి నుంచి వస్తాయి. అంటే ఇట్లాంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పట్టు రాలేదు అని నేను ఊరికే అనొద్దు కదా. ఇప్పుడు మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏదో పట్టు రాలేదు అని ఏదో అనొద్దు కదా. అందుకోసం ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి పట్టు రాకపోవడానికి 100 కారణాలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. సరే, ఏది క్యాష్ చేసుకున్నా ఇంకోటి ఏంటంటే, జనంలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా సమాధానాలు చెప్పుకోలేకపోతుంది. వాళ్ళకు మరి అధికారం ఉందనా, మరి ఏమో జరుగుతుంది. అది వాళ్ళొకసారి ఖచ్చితంగా వాళ్ళొకసారి దీన్ని రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకొని ముందుకు పోతేనే కేసీఆర్‌ను తట్టుకోగలుగుతారు. కేసీఆర్ ఏముందిలే మాటకు మాట, పాటకు పాట, ఆటకు ఆట జనం ఒప్పుకోరమ్మా. ఒప్పుకునేది ఏంటంటే, మీరు పట్టు బిగించండి పాలనలో, ప్రజల దగ్గర పోయి ప్రజలకు చెప్పుకోండి. ఆయన కూడా కేసీఆర్ కూడా లాస్ట్ లో చెప్తున్నామా, నేను కొడితే నువ్వేది కొట్టేది. అదే ఒకసారి అడుగుదాం మనం కూడా. అరవింద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. అంటే ఇప్పుడు సాదిక్ గారు అంటమే కాదు, నేను కొడితే మామూలుగా ఉండదు అని, అంటే ఇప్పుడు ఒక ట్రెండింగ్ అవుతోంది. అంటే ఇప్పుడు అందరూ అన్నది ఏంటంటే, కేసీఆర్కి ఇంకా నేను అన్నది పోలేదు, ప్రజలు కొట్టాలి కానీ నేను కొట్టడం ఏంటి అన్నది అంటూ ఉన్నారండి.
మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. కేసీఆర్ గారు అంటే ఆ మాట నేను అనేటువంటి పద్ధతిలో మాట్లాడలేదు. ఆయన నేను క్షుణ్ణంగా చూస్తా ఉన్నాను. అంటే ఇవాళ ఆయన వ్యవసాయ క్షేత్రంలో జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటల్లో ఇవాళ తెలంగాణ హరిగోసని ఎలగక్తా ఉన్నది. నేను చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ కోరి చేసుకున్న మొగుడు ఎగిరెగిరి దండినట్లున్నది, మాకు వద్దురా ఆయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇప్పటికే అంటే ఎండాకాలం ప్రారంభం అవుతున్నటువంటి దాంట్లో ఇక ఇవాళ నుంచి అంటే సరిగ్గా ఎండలు ప్రారంభం అయితే ఇప్పటికే సరిగ్గా గ్రామాల లోపల తాగునీరు లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా మేడం ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఎట్లొస్తుంది, కేసీఆర్ గారు పోగానే కటక బంద్ చేసినట్టు కరెంటు ఎట్లా పోతా ఉన్నది అనేటువంటి ప్రశ్న కూడా గ్రామీణ ప్రాంతాల లోపల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక వర్గం అని కాదు మేడం, సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు, మీరు బయటికి రావాలి అంటే మీరే కావాలి ఈ రాష్ట్రానికి, మీరైతేనే శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో. ఇంకోటి మేడం, ఒక పసికూన కన్న తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ఈ రాష్ట్రం కేసీఆర్ గారి చేతిలో ఉంటేనే అంతే శ్రీరామ రక్షగా ఉంటుంది, అంతే క్షేమంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది అని అంటే ఒక విచిత్రమైనటువంటి ఒక రాజకీయ క్రీడ జరుగుతూ ఉన్నది మేడం. ఈ రాజకీయ క్రీడలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి అని అంటే అన్నీ నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని తను పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం చెప్పిండు. ఆయన ఆరు గ్యారంటీలు తర్వాత 420 హామీలు నేను ఇచ్చి తద్వారా నేను అదొస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన మొదటి దాంట్లోనే ఏమన్నాడు అనేటువంటి విషయం మీకు సరిగ్గా తెలుసు. అంటే ఎవరైనా ఉంటే రుణం పోయి తీసుకోండి 2 లక్షలు అనేటువంటి విషయాన్ని చెప్పిండు మేడం. నేను ఎమ్మటే రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా నేను రుణమాఫీ చేస్తాను, తొలి సంతకం పెడతాను అనేటువంటి విషయాన్ని చెప్పిండు. అంటే ఆయన డైవర్ట్ పాలిటిక్స్ ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఆ రోజు అధికారులందరూ ఇది ఎంత అవుతుంది, 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయి అనేటువంటి విషయాన్ని అధికారులను అడిగితే అధికారులు ఆ రోజు 49,500 కోట్ల రూపాయలు అవుతాయి సార్, ఇది మనతోని సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఇది అవలగాని హామీ, ఇది మీరు చెప్పకండి అని అంటే గట్టెట్లయితుందా 2 నెలలు కడుపు కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆయన మళ్ళీ అది తిరిగి బడ్జెట్లో కేవలం ఆయన ఎంత పెట్టిండు అని అంటే మేడం బడ్జెట్లో ఆయన కేవలం 26 కోట్ల రూపాయలు ఏమో పెట్టినటువంటి సందర్భం ఉంది. మొత్తంగా రుణమాఫీ ఈ రాష్ట్రంలో 12,000 కోట్లు కూడా దాటలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నిజంగా రైతు ఈ దేశానికి వెన్నుముక అని అంటారు. రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన యోసము ముందల పడదు అని అంటారు, మాట్లాడతారు. కానీ రైతు ఇవాళ ఎక్కెక్కి ఏడుస్తా ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి దాన్ని మనం తీసుకొచ్చుకున్నాము అనేటువంటి దాంట్లో ఇవాళ రైతు బాధపడతా ఉన్నాడు మేడం. పునాసయ సంగి పంటకు పెట్టుబడి సహాయమే రైతు బంధు పథకం మేడం. ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయకుండా, ఎందుకు అంటే రైతు కష్టం తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనే స్వయంగా రైతు కాబట్టి వాళ్ళ రైతు పులివిప్పిన నెమ్మల్లాగా ఆనందంగా ఉండాలి అని అంటే కరోనా లాంటి కష్టకాలంలో మనకు ఎట్లాంటి రెవెన్యూ కూడా జనరేట్ కాలేనటువంటి సందర్భంలో కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఇవాళ రైతు బంధు చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నారు మేడం. ప్రతి రైతుని కదిలిస్తే మళ్ళీ సారే కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు కావాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే గనక రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు
విత్తనాలు ఇచ్చి రైతుకు సకాలంలో పెట్టుబడి సహాయం ఇచ్చి రైతును రాజు చేసినటువంటి ప్రభుత్వమే మాకు ఉండాలి కానీ ఇవాళ రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాకు వద్దు సుమా అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకొకటి ఆడవాళ్ళందరికీ కూడా మోసం చేసిండు. ఆయన మోసాలు అన్ని ఇన్ని కావు మేడం. 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలవుతా ఉన్నది. మిగతా 5.5 గ్యారంటీలన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న కూడా తెలంగాణలో ఉత్పన్నం అవుతా ఉన్నది. ఇవాళ ఎంత మోసం అంటే మేడం, ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారు ఎందుకు ఈ విషయాన్ని కూడా ఆ రోజు చెప్పిండ్రు అనంటే, మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓట్లేసి గెలిపిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటాడు, ఇవాళ దళిత బంధుకు జై భీమ్ అంటాడు. ఇవాళ ఒక్క దళితుకి కూడా ఇవాళ దళిత బంధు ఇవ్వలేనటువంటి నేపథ్యం ఉంది మేడం. కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచించి 10 లక్షల రూపాయలు దళిత వాడలన్నీ ధనిక వాడాలు కావాలని చెప్పి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మానవీయ దళిత బాంధవుడు కూడా అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇట్లా అన్ని వర్గాల ప్రజలు, బీసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఇవాళ పేదలింట్ల పెళ్లి దళిత అంటే అరవింద్ గారు ప్రజలు అత్యాశకు పోయి ఓట్లేశారంటే వీళ్ళందరూ దయచేసి నన్ను పూర్తి చేయనివ్వాలి. ఈ వర్గాలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా సార్ మీరు రావాలి, కాంగ్రెస్ వాళ్ళే ఒక పోల్ని ఏర్పాటు చేస్తే ర్యాపిడ్ సర్వేని ఒకటి పెడితే కేసీఆర్ గారికి అద్భుతమైనటువంటి అది వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంటే నేనేమంటా ఉన్నాను అంటే, ఇప్పటికైనా నేనేమంటా ఉన్నా, అమ్మ విలువ అన్నం విలువ అది లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉన్నది సార్. కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి దన్నినట్లున్నది. మాకు ముమ్మాటికి మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని మాత్రం అంటే అరవింద్ గారు ప్రజలు అత్యాశకు పోయి ఓట్లేశారంటే ఎవరైనా హామీలు ఇస్తే ఎవరైనా ఆశపడతారు. ప్రజల్ని అంటాం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు ఇవ్వలేదా హామీలు? మీకు 10 ఏళ్ళు ఓట్లు వేయలేదా ప్రజలు అత్యాశ పోవటం అన్నది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. అది ఒక పద్ధతిగా ప్రజల్ని మోసం చేశారంటాం ఒక వేరు, అత్యాశకు పోయారు ప్రజలు అంటే అది ఎంతవరకు ప్రజలని మోసం చేసిండ్రు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం మేడం. ప్రజలు మాకు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టిండ్రు మేడం. 2 సార్లు. ఒకసారి వీళ్ళు అనేక హామీలు చెప్తా ఉన్నారు కదా, వీళ్ళని ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అజ్జేసిపోయినరు. కానీ ప్రజలని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏమంటలేం మేడం. ఈ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు, వీరోచిత పోరాటం చేసినటువంటి గడ్డ ఈ గడ్డ, తెలంగాణ గడ్డ చాలా చైతన్యమైనటువంటి గడ్డ. కానీ వాళ్ళు కొద్దిగా కేసీఆర్ గారు ఎట్లా అన్ని ఇస్తా ఉన్నారు కదా, కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఈయన ఇస్తా అంటున్నారు కదా, ఒకసారి వేసి చూద్దాము అనేటువంటి విషయాన్ని పోయి అది చేసిండ్రు. కానీ వీళ్ళ మోసాలకు అదైండ్రు మేడం, వేరొకటి కాదు. ఓకే, మీరు ఆశ చూపించారు, వీళ్ళు అత్యాశ చూపించారు. రైట్. ఒకసారి ఆశ కాదు మేడం దయచేసి నేను చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాటనన్నా దళితునికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అవాస్తవమా? ఇవాళ పెళ్లి చేసుకున్నటువంటి ఆడబిడ్డకు ఇవాళ 1,116 రూపాయలు ఇవ్వడం అదా? అవ్వా తాతలకు 1,200 ఉన్నటువంటి పెన్షన్ ని 1,000 రూపాయలు చేసి మళ్ళా రెండో గవర్నమెంట్ లో 2,000 చేసినటువంటి మాట అవాస్తవమా? ఏది అవాస్తవం మేడం? పునాసయాసంగి పంటకు రైతు బంధు పథకం 10,000 రూపాయలు ఇవ్వడం అవాస్తవమా? ఏది అవాస్తవం మీరు చెప్పగలగాలి దయచేసి. రైట్. ఒకసారి శివకుమార్ గారు. నమస్తే అండి. నమస్తే శివకుమార్ గారు. అంటే మీరు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉంచేశారు అని చెప్పారు. కాళేశ్వరం, సంగమేశ్వరం, బసవేశ్వరాన్ని ఎండగట్టారు. తెలంగాణ శక్తి ఏంటో చూపించాలి అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. మీరు పెట్టిన పోల్లోనే మీకు నెగిటివ్ వచ్చింది. 75% కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. దీనన్నిటికీ మీ సమాధానం ఏంటండి? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం రేవంత్ గారు. అయితే గతంలో ఏదైతే కేసీఆర్ పాలన కేసీఆర్ అధికారంలోకి రావడమే మోసపూరితంగా రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్న కేసీఆర్ సడన్ గా ఢిల్లీకి రిటర్న్ లో వచ్చేటప్పుడు
ఇమీడియట్ గా హైదరాబాద్ కు వచ్చి అక్కడ పోయి సోనియా గాంధీ కాళ్ళ పైన మీద మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ పడడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ కు వస్తూ వస్తూ తెలంగాణలోనే మనం టిఆర్ఎస్ పరంగానే ఎలక్షన్ కి వెళ్తాము, ఎవరితోని పొత్తుండదు అనే రకంగా అక్కడ డైవర్ట్ చేయడము. ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ కి ఉన్న ఇమేజ్ తర్వాత ఉన్న కేసీఆర్ ఇమేజ్ చాలా వేరు. ఈరోజు ఇచ్చినాము అంటారు స్కీమ్లు అంటే ఆల్రెడీ దళిత బంధు ఇచ్చిండ్రు. దళిత బంధుల 3 లక్షల రూపాయలు, 10 లక్షలలో 3 లక్షల రూపాయలు వీళ్ళే తీసుకున్నారని స్వయాన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆలోచిస్తే మీరు ఏ స్కామ్ తీసుకున్నా, కాళేశ్వరం తీసుకోండి, లేదు అనుకుంటే రైతు బంధు తీసుకోండి. రైతు బంధు అంటే మొత్తానికి రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, చెట్టులకు, పెట్రోల్ పంపులకు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఎవరికి పడితే అలా చేసిండ్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ధనాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఇస్తే దాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయినరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకు వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి 14 మాసాలు అవుతుంది. 14 మాసాలల్లా రైతు రుణమాఫీ 2 లక్షలు ఏదైతే చేస్తామన్నామో దాంట్లో ఎవరికి ఇంకా రాలేదో ఒక్కసారి అరవింద్ కానీ లేకపోతే టిఆర్ఎస్ అధినాయకులైనా సరే దాన్ని లీస్ట్ అవుట్ చేసి ఆ చిట్టా మాకు పంపించమని చెప్పండి, లేకపోతే మీ స్వతంత్ర ఛానల్ కి పంపించమనండి. దాన్ని ఖచ్చితంగా ముందుండి అవి చేపించే బాధ్యత నాది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే మాట్లాడితే మాయ మాటలు చెప్పడము, ఇంకోటి ఏంటంటే మాటల తిట్ట. అటు కేసీఆర్ కానీ అటు కేటీఆర్ కానీ మొత్తానికి వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఎదుటోళ్ళని మాటల మంత్రాలతో మొత్తానికి ప్రజలను ఆకట్టుకునేది. ఆ ఆకట్టుకునుడు ఉద్యమ కాలంలో జరిగింది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వస్తా అంటుండు, 1 year వరకు 14 మాసాలకు నేను రాలేదంటుండో. వెరీ గుడ్, మంచి. ఒక గతంలో ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఆయన చేసిన వాగ్దానాలు కానీ, ఆయన ఇచ్చింది కానీ, దళితులకు 3 ఎకరాలు కానీ, దళిత సీఎం, దళిత బంధువులే కానీ ఒక హుజూరాబాద్ కు తప్ప మిగతా దగ్గర ఎక్కడ పూర్తిగా చేసిందో ఒక్కసారి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కూడా పింక్ చొక్కాలు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. అంటే తెలంగాణలో ఒక పింక్ చొక్కా ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళు, మిగతా తెలంగాణలు గారన్నట్ట. ఉద్యమ కాలంలో ఈరోజు ఎవరెవరు ఉద్యమం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు కూడా దగ్గర రానియలేదు. ఒక మంత్రులు అవకాశం ఇవ్వలేదు. మంత్రులను కలవాలంటే కుదరలేదు. ముఖ్యమంత్రిని కలవాలంటే ఎక్కడున్నాడో తెలియదు. ఈరోజు సంవత్సర కాలం 14 నెలల నుండి ముఖ్యమంత్రి తప్పిపోయింది అనేది కంప్లైంట్లు చేస్తే గానీ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఖబర్దార్ నేను వస్తున్నా అంటే కేసీఆర్ గారు ఒకవేళ క్రికెట్ మ్యాచ్ ఆడతాడు అనుకుంటే ఆయన ఏ బాల్ వేసినా కాంగ్రెస్ పార్టీ ఆ బాల్ ని సిక్సర్ కొట్టడానికి రెడీగా ఉంది. ఏం టెన్షన్ లేదు. లెట్ కేసీఆర్ కమ్, వీఆర్ వెల్కమింగ్. అది కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలు వీళ్ళని ఎందుకు తిరస్కరించారు అనేది ఒకసారి వాళ్ళే విమర్శించుకోవాలి. 10 సంవత్సరాలలో ప్రజలకు చెప్పిన హామీలు కానీ, లేకపోతే ప్రజలకు చేస్తానన్న ఇది కానీ ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు పెట్టిన స్కామ్లే ఉన్నాయి. ఆ స్కామ్లలో ఫోన్ ట్యాపింగ్ తీసుకోండి, లేకపోతే మిషన్ కాకతీయ తీసుకోండి, దళిత బంధు తీసుకోండి, రైతులకు రుణమాఫీ తీసుకోండి. మీరు 10 సంవత్సరాల రుణమాఫీ రైతులకు చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని హర్షించండి. అది కాకుండా వ్యతిరేకంగా మాట్లాడడం, కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, కవిత మాట్లాడుతుంది. మొత్తానికి ఓ ఫ్యామిలీ పాలిటిక్స్ లాగా అయిపోయింది టిఆర్ఎస్ బిఆర్ఎస్. మిగతా వాళ్ళకు అవకాశం లేకుండా ఎవరన్నా పోయి మాట్లాడతారా? గతంలో మీ 10 సంవత్సరాల కాలంలో ఒక మహిళా మంత్రి లేకుండే, మహిళా మంత్రి లేడని కవిత పోయి కేసీఆర్ని అడిగితే ఈ ఉన్నోళ్ళంతా ఎవరమ్మా అని అడిగిండట. అంటే మిగతా ఉన్నోళ్ళందరూ మహిళా మంత్రులేని అన్నట్టనా? గత 10 సంవత్సరాలలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను హాస్యాస్పదంగా చేయడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వల్లనే ఈరోజు అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం. 29వ రాష్ట్రం అప్పుల పాలు కావడానికి కేసీఆర్ కంపెనీ. ఈరోజు మొత్తానికి మళ్ళీ మొత్తం మేమే చేసినాము, పర్ క్యాపిటల్ మేమే పెంచినాము. లేకపోతే అది మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏదైతే ఫామ్ హౌస్ పాలన మాకు అభివృద్ధి ఉంది అని ఎవరు చెప్పిండ్రో మరి వాళ్ళకే తెలవాలా. ఎందుకంటే
ఈ కిందిది మీదికి మీదిది మీదికి మ్యానిపులేట్ చేయడం వాళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు ఈ రోజు అధికారంలోకి రానికే కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఏమి ఇచ్చిండ్రు, వాళ్ళు ఓడిపోవడానికి మ్యాండేట్ ఏమి ఇచ్చిండ్రు, ఎంతమందిని గెలిపించారు అనేది వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అది 14 నెలల్లోనే మొత్తానికి వీళ్ళు చేసిన వ్యతిరేకం మాట్లాడేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేసి ప్రతి మంత్రిత్వ శాఖ ఖాళీ. ఈరోజు అప్పుల భారం ప్రజల పైన ఉంది. ప్రజలను పెంచకుండా ఈరోజు కరెంటు పోయింది, ఎక్కడ పోయిందో కరెంటు చూపెట్టండి. గతంలో మీరిచ్చింది ఇప్పుడు ఇంకా మీ టైంలో ఉత్పత్తి కాలేదు. ఈరోజు ఈ 14 మాసాలలో ఉత్పత్తి కూడా జరుగుతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ మీకు సంబంధించిన వాళ్ళకు ఈరోజు చెరువుల పొడిక అన్నారు. చెరువులని మొత్తానికి మీ వాళ్ళకే కబ్జాలు, బినామీలు, మీ కేటీఆర్ కి సంబంధించిన బినామీలే ఉన్నారు అన్నిటి దగ్గర. ఒక్కసారి ఆ దిశగా మీరు ఆలోచించండి. ప్రజలకు మీరు నిజంగా ఏమన్నా మేలు చేయాలనుకుంటే, ఇప్పుడు సాదిక్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తుంది, ఏ రకంగా చేయాలా అనేది ఒక సూచన సలహాలు ఇవ్వండి. అట్లా ఉంటది. కానీ మేము బస్తీమే సవాలండి మేము చూసుకుంటా అంటే బస్తీమే సవాలంటే మేము కూడా సవాలంటాం. మేము తక్కువ కాదు కదా. దగ్గర 130 సంవత్సరాల Right. చరిత్ర శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ఇలా కొత్తగా చేయలేదు. రైట్. సాదిక్ గారు, అమ్మా సాదిక్ గారు, కేసీఆర్ గారు ఇంకో కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ప్రాణం పోయినా మళ్ళీ మనం కొట్లాడదాం అంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు కూడా ప్రాణాలు పోయినంత వరకు చాలామంది ఉద్యమకారులు కొంతమంది చనిపోయారంటే, ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చిందండి? ప్రాణం పోయినా మనం ఉద్యమిద్దాం అన్న మళ్ళీ ఎలా చూడాలి ఇలాంటి వ్యాఖ్యలు? అంటే నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే పోరాడదాం అన్న మాటలు మాట్లాడాలి, కానీ ఎందుకు ప్రాణాలు పోవాలండి అంత కష్టంగా? అంత ఘోరంగా ఎక్కడుంది? అంటే ఇంకొకటి ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన కావాలి అన్న సర్వేలో ఎక్కువ మంది బీఆర్ఎస్కి ఓట్లు వేయటాన్ని కూడా మనం ఎలా చూడాలి? అంటే కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మనం వచ్చి మాట్లాడుకొని, అంటే ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అన్నిటికీ మేము లెక్కలు చెప్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈయన అసెంబ్లీకి రాకుండా బయట నుంచి మళ్ళీ ప్రాణాలు పోయే వరకు కొట్లాడదామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటాన్ని మనం ఇవన్నిటిని ఎలా చూడాలి? అంటే సోషల్ మీడియా సర్వే కూడా అంటే నిజంగా ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అండి ప్రజలు? లేకపోతే రేవంత్ సర్కార్ మీద ఉన్న అసంతృప్తి ఇలా చేశారా? లేకపోతే ప్రజలు కూడా నెగిటివిటీకి అట్రాక్ట్ అవుతున్నారా? ప్రజలు కేసీఆర్ ముందు ఫామ్ హౌస్ నుంచి బయటికి రా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని ఉంటే మనం ఒకలా చూసేవాళ్ళం. ఫామ్ హౌస్లో ఉండి పాలన చేస్తున్నారు, అది కూడా ఇష్టపడుతున్నారు అంటే మనం ఎలా చూడాలి సార్? అమ్మా ఇప్పుడు కేసీఆర్కి సెంటిమెంట్లు తోటి ఆడుకోవడం అలవాటం. ప్రాణం ఎవరిది పోవాలి? ప్రాణం పోతే కేటీఆర్ది పోవాలి, ప్రాణం పోతే కేసీఆర్ది పోవాలి, ప్రాణం పోతే కవితది పోవాలి, ప్రాణం పోతే హరీష్ రావుది పోవాలి. అది పోవడంలో మేమేం దానికి, మీరు ప్రజల గురించి వాళ్ళు అట్లా చేస్తే మనం అందరం దాన్ని సమర్థిస్తాం. మీరు గారు మళ్ళీ రెచ్చగొడతారు, హరీష్ రావుకి దొరకదు, మిగతా పిల్లలకంతా కిరోసిన్ పోచి మళ్ళీ సంపదం. ఇప్పుడు ఆ స్థితి లేదండి శ్రవంతి గారు. ఉద్యమ కాలంలో ఉన్న ఊపు గాని ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించడం అది భ్రమ తప్ప వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళకి ఏమి చేయలేదు. కొన్ని వాస్తవాలను మాత్రం కొన్ని వాస్తవాలను మాత్రం చెప్తానమ్మా, కొన్ని వాస్తవాలను చెప్తాను. వాస్తవాలు ఏంటంటే, నేను ఒక 10 రోజుల క్రితం ఒక మీటింగ్కి పోవాల్సిన అవసరం వచ్చింది. ఆ మీటింగ్లో గతంలో ఉన్నటువంటి బట్టి గారు వెళ్ళారు ఆ మీటింగ్కి. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ మీటింగ్కు సీతకి వెళ్ళారు. ఆ మీటింగ్లో కోదండ్ రెడ్డి గారు వెళ్ళారు. యాచారంలో ఒక మీటింగ్ అమ్మా, యాచారం మండలంలో నానక్ నగర్లో మీటింగ్. నేను పోయేసరికి పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను బాగా బెదిరిస్తున్నారు. నేను అన్న ప్రజాపాలన కదండి, ఇట్లా బెదిరించొద్దు, మీరు కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ప్రకారంగా చేయండి అంటే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ సార్ చూడండి సార్ అని అన్ని బొమ్మలు పెట్టుకున్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కొన్ని మేము చేస్తామని చెప్పండి. మీరు ఇప్పుడు ఆర్థికపరమైన ఇప్పుడు వాళ్ళది ఏంటంటే అమ్మ, ఫార్మాసిటీకి సంబంధించి వాళ్ళు అవార్డు తీసుకొని ఫార్మాసిటీ కాదు మేము ఫ్యూచర్ సిటీ అంటే వద్దు, కొన్ని ఎకరాలను తగ్గించాలని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రైతులకు అట్లా చేయడంలో తప్పేం లేదమ్మా. రైతుల గురించి వీళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము రాహుల్ గాంధీని కూడా, ఇప్పుడు మేము ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాం, రాహుల్ గాంధీని కూడా కలుస్తాం, చెప్తాం. విషయం ఏంటంటే రైతులకు న్యాయం చేయాలి కదమ్మా.
వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. నేను ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా నెగిటివ్ అనేది ఒక 4 అంశాలు చెప్తానమ్మా. ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ మాటలు చెప్తాను. కేసీఆర్ కి సంబంధించి నేను అనే పదం పోలేదు. ప్రజల్ని ఉద్దేశించి మంది మాటలు పట్టుకొని మార్వనం పోతే అని ఏందమ్మా ఆ మాట? అది ఏంటిదమ్మా? ప్రజల్ని అవమానపరచడం అవుతుందమ్మా. టిఆర్ఎస్ వాళ్ళు ఈ పద్ధతిని మానుకోవాలమ్మా. ప్రజలని అవమానపరచడం అనేది మానుకోండి. మేము తప్పిదాలు చేసినాము, కొన్ని తప్పిదాలు చేసినాము. ఆ తప్పిదాలను మమ్మల్ని మేము ఆ దారిలో పోము. మేము నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉంటాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం అంటేనే తెలంగాణ ప్రజలు మళ్ళీ మీకు అధికారం ఇస్తారు. వీళ్ళు తప్పు చేస్తున్నారని ఇవ్వరు. వీళ్ళిద్దరికి కాకుండా ఇంకోలకు పోతుందమ్మా నేను చెప్పేది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. మీ ఇద్దరికి ఇవ్వరు. ఇటు కాంగ్రెస్ను అటు వీళ్ళని కాకుండా ఇంకోటి పోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న తప్పేంటిదంటే, ప్రజల్ని వాళ్ళు మంది బాటలు పట్టుకొని మార్వనం పోయినరు, ప్రజలు ఓటేయలేదు, మంచిగా అయిందా మీకు అని నవ్వుతారు అమ్మా అందరూ. అంటే ప్రజలు ఓటేసి మారుస్తారమ్మా. ఎందుకు మారరు? ప్రజలు మారుస్తారు. ప్రజలు నువ్వేనా ఇక 10 ఏళ్ళు ఉండేది? ఇక నువ్వు ఒక్కనివే చేయగలుగుతావా అని అంటారా? అట్లా కాదమ్మా. వీళ్ళు ఏమనాలంటే, మేము తప్పులు చేసినాము, మా తప్పిదాలు ఉన్నాయి, మేము నియంతృత్వం చేసినాము, మేము గద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మేము ఎవరిని గెలవలేదు, మా మంత్రులు ఎవరిని గెలవలేదు, తప్పులు జరిగినాయి, ఆ తప్పులన్నింటినీ మేము సరిదిద్దుకుంటాము, మేము ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవిస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము, మేము ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరిస్తాము, మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాము, మేము ప్రజలతోటి ఉంటామని అనుకుంటా. మీరు ఓటేషన్ కాబట్టి ఇక వాళ్ళకే చెప్పుకోపోండి అంటే తప్పు కదమ్మా. ఎవ్వరు మేధావులు కూడా దీన్ని హర్షించరమ్మా. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఓడించిండ్రు. టీఆర్ఎస్ ఖచ్చితంగా నాలి, ఖచ్చితంగా నాలి. ఎవరైనా కానివ్వండి, టీఆర్ఎస్ కాదు, ఆ పార్టీ ఏ పార్టీ అయినా కానివ్వండి. ప్రజల్ని మాత్రం అంటే ఇది చాలా వాళ్ళకి ఏం లాభం జరగదు. వాళ్ళకు లాభం జరగకుండా మూడో వ్యక్తికి లాభం జరుగుతుంది. నేను చెప్తున్న మాటలను రికార్డ్ చేసుకోండి. ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు డిఫరెంట్. కరెక్ట్. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో తప్పు చేస్తుంది కదా. ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే దారిలో పోతుంది. అక్కడ ఇప్పుడు ఒకటేమ్మా, మాకేం కనిపించింది అంటే, రావు కాలం పోయి రెడ్డి కాలం వచ్చిందా అనిపిస్తుంది. చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారమ్మా. అరే నిజమమ్మా, ఇది సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయమ్మా. అవి అన్నీ మేము రాహుల్ గాంధీ ముందు పెట్టి చూపిస్తున్నాం. మేము ఆ రోజు రాహుల్ గాంధీ మా మేధావులందరినీ పిలిచిగో ఇది చేస్తామని చెప్పిండు కాబట్టి మేము మాకు పదవులు వద్దు, మాకు ఎటువంటి పదవులు వద్దు, ప్రజల పక్షాన్ని నిలబడతాం. అమ్మా, పేద రైతులను ఆదుకోవాలి. అక్కడ మీటింగ్ పెట్టి పోలీసులను పంపిస్తారని చెప్పిన ఇది ప్రజాపాలన కాదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి అక్కడ వచ్చినటువంటి కోదండ రెడ్డి గారు కూడా కల్పించుకోలేదు. అంటే నేను ఇక్కడ విషయం ఏం చెప్పదలుచుకున్న, బాధ్యతాయుతంగా ఉండండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక వెసులుబాటు వచ్చింది కదా, మాట్లాడుకోవడానికి మీరు ఇస్తున్నారు కదా. ఇంతకుముందు మీరు చెప్పింది కదా, మేము మాట్లాడుకోవడానికి ఇస్తున్నాం అన్నారు కదా, మాట్లాడుకోనివ్వండి. మిమ్మల్ని ఏమైనా అది చేస్తుందా? అక్కడ ఏమన్నా లగిచర్ల అయింది, లగిచర్లలో అయితే అది తప్పు అని చెప్పినాం. అందరం కూడా కలెక్టర్ను కొట్టడం, కలెక్టర్ మీదకి రావడం తప్పని చెప్తున్నాం. దాన్ని ఏమేమి సమర్థిస్తలేం. కానీ పౌర హక్కుల మీద మీరు చేస్తే హరగోపాల్ని అరెస్ట్ చేస్తారా? అవసరమా? మళ్ళీ మీరు అదే పని చేస్తారు. అంటే కోదండరామ్ మీ దగ్గర ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హరగోపాల్ని అరెస్ట్ చేస్తారా? తప్పు కాదా అని ఏమన్నాడు? అక్కడికి పోతే ఆ మీటింగ్ పోతే ఏమైతే అంటే వీళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే ప్రజల దగ్గర పోయి చెప్పుకోండి, ప్రజల దగ్గరికి పోండి, ప్రజలకు చెప్పుకోండి. మీరు కూడా గంభీరంగా మన పాలకుర్తిలో మీటింగ్ పెట్టిండ్రు, ఆమెకు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే సరసర వెళ్ళిపోతుంది. అంటే ఏం జరుగుతుంది? నేను ఆ వీడియోస్ కూడా పంపిస్తాను. అవసరమా అమ్మ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో కూడా మార్పు రాలేదు. మార్పు రావాలని ప్రజలు ఓటేసిండ్రు, కానీ మార్పు రాలేదని చెప్తున్నాం. ఖచ్చితంగా మార్పు రావాలి. ఈ 3-4 ఏళ్లలో మార్పు తెచ్చుకొచ్చండి, ప్రజలకు దగ్గరగా పోండి. మేము ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని హర్షిస్తారు. లేకపోతే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే మూడో వాళ్ళకి. రైట్. అరవింద్ గారు మేడం, 10 ఏళ్ళు ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని అధికారం పోగానే కేసీఆర్ గారు వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఏ సర్వేనో ఏదో పట్టుకొని తిడుతున్నారమ్మా, తిడుతున్నారు.
అయితే ప్రజల్ని మళ్ళీ అత్యాశ అని అంటున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించి అంటే ఒక పద్ధతిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఇప్పుడు అవును. కేసీఆర్ సడన్గా వచ్చేసి అంటే ఇవన్నీ బెదిరింపులు అంటే ఒక ముస్లిం ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందంటాం. కొన్ని 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 వ్యాఖ్యలు ఒక కేసీఆర్ అంతటి వాళ్ళు ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో కూర్చొని బయటకు వచ్చి అంటే మాట్లాడవలసిన వ్యాఖ్యలు కాదు. ఇప్పుడు సాదిక్ గారు చెప్పినట్టు మేము కొంచెం తప్పులు సరిదిద్దుకుంటాం, మేము ప్రజల వెంట ఉంటాం, ప్రజలతో నిలబడతాం, మేము మీ వెనక ఉంటాం అని చెప్పాల్సింది పోయి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలని ఎలా చూడాలి అరవింద్ గారు? అంటే ఇప్పుడు కుల మతాల మధ్యలో కూడా అంటే యాక్చువల్లీ ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు కూడా మనకి ఒక మీటింగ్ పెడుతున్నట్టున్నారు ఫిబ్రవరిలో. అండ్ తీన్మార్ మల్లన్న బీసీ గర్జన అని ఏదో పెడుతున్నట్టున్నారు. అంటే ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చేసి ఈ సర్వే ఈ నేపథ్యంలో వచ్చి మాట్లాడినట్టే అనిపిస్తోంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా అంటే పార్లమెంట్లో ఎలాగూ ఏమీ గెలవలేకపోయాం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా గెలవాలి అని. అంటే ఇప్పుడు ఒకసారి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున గళాన్ని వినిపిస్తే ఏమవుతుందండి? ఎవరైనా అసెంబ్లీలో ఆయన అడ్డుకున్నారా? మేడం ఒకటి కేసీఆర్ గారు ఏమన్నారు అని అంటే తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు అనేటువంటి విషయం చెప్పిండ్రు, కానీ వీళ్ళు మోసం చేసిండ్రు. ఎవరు మోసం చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలు ఇచ్చి అంటే సరే నేనేమంటా ఉన్నాను మేడం, నేను ఇందాక కూడా చెప్పినట్లు మాకు 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, మూడోసారి ఈయన ఇంతకంటే ఎక్కువ ఇస్తా అని అంటుండు కదా, ఒకసారి ఇచ్చి చూద్దాము అని చెప్పి అనుకున్నారు. సరే ఇచ్చి చూద్దాము అనుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిండ్రు మేడం. అధికారంలోకి వచ్చిండ్రు కానీ వాళ్ళకు పరిపాలన చాతన అయితే లేదు మేడం. ఎందుకు ఈ మాట కూడా అంటున్నా అంటే వాళ్ళకు అర్థం అయితే లేదు. అటు ఇటు ఇటు అటు చూస్తుండ్రు, ఎక్కడికి వెళ్ళి ఏం దేవాలి. వాళ్ళకు నిజంగా కూడా వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి ఇవన్నీ ఉంటేనేమో ఇవన్నీ సాధ్యమవుతుండే. కానీ ఇవన్నీ లేకపోవడం ఒక్కటే, వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి డబ్బుని మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు అంటే, మీరు కూడా నిన్నగాక మొన్ననే మేడం జనవరి 26 రోజు ఇవాళ సండే కావడంతో ఇవాళ రైతు బంధు పడదు, 12 గంటల తర్వాత టికీ 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 అని పడతాయి అని అన్నారు. టికీ టికీ అన్నారు సార్, టకా టకా లేదు సార్, టికీ టికీ అన్నారు. ఒకసారి చూడండి మీరు. అయితే మేమేమంటా ఉన్నాము అని అంటే టంగ్ టంగ్ అని ఏమో అప్పుడు పడుతుండే, ఇప్పుడేమో సరే ఎట్లా పడుతున్నాయి ఎడిపోతున్నాయి అనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ మేము చెప్పాల్సినటువంటి అంశం ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలో నాకు అర్థమైంది ఏంది అని అంటే, సంగమేశ్వర, బసవేశ్వర, ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఇప్పటికే టెండర్లను పిలుస్తలేరు మేడం. ఆ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గమైనటువంటి ఆ కొడంగల్కి ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండు, దానికి ఏదో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గా ఉన్నారు అనేటువంటి సమాచారం ఉంది, కానీ మిగతా ఏ పనులు మాత్రం చేస్తలేడు. మొన్ననే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్పిండ్రు మేడం, వీళ్ళు బలమైనటువంటి డిసెంబర్లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 14 నెలల నుంచి అంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మేడం. ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక్కటి కూడా స్టేట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తలేరు అని అంటే, వీళ్ళ కాడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మరి పరిపాలన చాతకాకపోవడమా, మరి ఇచ్చినటువంటి హామీలన్నీ ఫుల్ఫిల్ గా చేయలేకపోవడమా, మరి ఎట్లా పాలన లోపమా, మరి ఏందనేది ఇక అది పూర్తి స్థాయిలో ఇంక కొన్ని రోజులు అయితే తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది మేడం. ఏంటి అని అంటే, తెలంగాణ ప్రజల పక్షాన గతంలో 2001 నాడు కేసీఆర్ గారు ఒకటే విషయాన్ని ఆ రోజు చెప్పిండ్రు మేడం, ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని గనక తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనాన్ని చూసిండ్రు మీరు. సకల జనుల సబ్బండ వర్గాలు, నేనేమంటా ఉన్నాను మేడం, తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు రోడ్డు
పైకి వచ్చి మన తెలంగాణ మనకు కావాలని చెప్పి కొట్లాడిన తర్వాత పార్లమెంటరీ పద్ధతిలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత అద్భుతమైనటువంటి దాన్ని మాది సొంతం సంస్థానారాయణపురం మేడం. మాది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థానారాయణపురం మాది మునుగోడు నియోజకవర్గం. సంస్థానారాయణపురం మా సొంతం. అయితే మా దగ్గర ఫ్లోరోసిస్ బాధ 14 TDS గా ఉండే మేడం. 14 TDS గా ఫ్లోరోసిస్ బాగా ఉండేటువంటి పద్ధతులు ఉండే. ఇవాళ అక్కడ పిల్లనియాలంటే కూడా భయపడేటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు పిల్లనియాలంటే లేకుంటే పిల్లని చేసుకునే పరిస్థితిలో ఉండే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు. కానీ కేసీఆర్ గారు, మీరు పార్లమెంట్లోనే చెప్పినారు, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్లు చేయడంతో, నీళ్ళు ఇవ్వడంతో ఆయన్నే స్వయంగా పరిస్థితులు అవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఇవాళ తెలంగాణలో జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రంగా మన తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ 14 TDSలు, ఎక్కడ జీరో. ఇది 10 ఏళ్లలో ఎట్లా సాధ్యమైంది అని అంటే అల్లా అక్బర్ అద్భుత దీపం ఏం చేయలేదు మేడం, మాయమేం చేయలేదు, మంత్రమేం వేయలేదు. ఇవాళ కఠోరమైనటువంటి శ్రమ చేసి ఇవాళ 24 గంటలు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఆలోచించి 4 మూలల తెలంగాణ పైన పట్టున్నటువంటి కేసీఆర్ గారు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనవి మేడం. ఇవాళ మీరు గూగుల్లో కానివ్వండి, లేదు అనుకుంటే మీరు విజ్ఞానులు, అంటే మాకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఈ దేశంలోనే వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంది అని అంటే కాళేశ్వరం కట్టినాం మేడం. అది అద్భుతంగా ఇవాళ బీజేపీలో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన కూడా అభినందించిపోయినటువంటి సందర్భం. అంటే 1 కాదు, 2 కాదు, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం గతంలో చేసినాం. అది ప్రజల డొమైన్లోనే. సరే, ప్రజలు కూడా కేసీఆర్ గారు 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, ఈయన కేసీఆర్ గారి కంటే ఎక్కువ చేస్తా అని చెప్పి అని అంటున్నాడు కదా అని ఇచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇటు అటు చూస్తా ఉన్నారు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే మేడం, మొన్న పెట్టుబడులు విషయానికి వచ్చినప్పుడు, దావోస్కి వెళ్ళి పెట్టుబడుల విషయానికి వచ్చినప్పటి కాడికెళ్ళి అన్ని పచ్చి అబద్ధాలే మేడం. సాక్షాత్తు అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోవడానికి కారణం ఏంది అని అంటే మేడం, తప్పకుండా మేము కూడా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అసెంబ్లీని నడిపిండు. ఆయనకు గతంలో సుదీర్ఘ అనుభవం ఉంది, అసెంబ్లీలో ఉన్నాడు ఆయన. కానీ నేనేమంటా ఉన్నాను, ఇవాళ ఎట్లాంటి వాతావరణం ఎవరైనా అంటే పెట్టుబడి విషయంలో మీకు ఎక్కడండి, అంటే ఏంటి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అంటున్నారు, దానిలో మీరేమంటారండి? మేడం దయచేసి నేను 2 విషయాలని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఈ 2 విషయాలని ఒకవేళ మీరు పరిశీలిస్తే గనక మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్లు తెచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని. దావోస్కి పోయి దాదాపుగా ఆయన సంఖ్య, ఆయన చెప్పినటువంటి సంఖ్య ఎంత అంటే 1,78,000 కోట్లు కాదు మేడం, 54 లక్షల కోట్ల ఏమో సంథింగ్ ఏదో చెప్పిండు మేడం. అయితే సాదిక్ గారు మీకు ఐడియా ఉందా అండి? 1,78,000 ఓకే. మేడం దీంట్లో నేను అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఫస్ట్ ఆయన దావోస్కి పోయి ఎవరితోని ప్రయత్నం చేసిండే అని అంటే, అక్కడ ఎవరంటే మేడం, వీళ్ళు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ 2002లోనే మన దగ్గరకు వచ్చింది. ఆ కంపెనీ అమెజాన్ కాదు మేడం, అమెజాన్ కాదు. ఒక సెకండ్, నేను సారీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఇప్పుడు పెట్టుబడులు వచ్చాయా లేదా అండి పూర్తి స్థాయిలో? కాదండి, మీరు తెచ్చిన వాటికి, మీరు ఆల్రెడీ చేసుకున్న వాటికి, ఎంఓయూలు చేసుకున్న వాటికి, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంఓయూలు చేసుకున్నారనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి పెట్టుబడులు ఫైనల్గా మీరు చేసిన ఒప్పందాలకే వాళ్ళు ఎక్స్టెన్షన్గా దాన్ని కొనసాగించారు. అది కూడా గొప్ప విషయమే కదండి, అది కూడా గొప్ప విషయమేగా.
అంటే మేడం నేను ఏమంటా ఉన్నాను అంటే తప్పకుండా ఆ, పెట్టుబడులు రావాలి, తెలంగాణ అద్భుతంగా ఉండాలి, ఈ రాష్ట్రం గొప్పగా ఉంటే మాత్రమే మనకు ఓ, అన్ని రంగాల్లో మనకు అభివృద్ధిలో వస్తాం మేడం. క్యాపిటల్ ల్యాండ్ అనేటువంటి కంపెనీ మేడం, క్యాపిటల్ ల్యాండ్ అనేటువంటి కంపెనీ 2022లో 1,200 కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ అనేటువంటి కంపెనీ పెట్టింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా మేము 5 నుంచి 7 సంవత్సరాల లోపల 7,000 కోట్ల రూపాయలు కూడా మేము పెట్టడం ఉన్నాము అనేటువంటి విషయాన్ని అప్పటికే మీరు ఒకవేళ చూసుకుంటే హైదరాబాద్ ఆర్బిట్ మాల్ పక్కన వాళ్ళ ఐటీ కంపెనీలు వాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళ క్యాంపస్లు కూడా మీకు కనిపిస్తాయి మేడం. సరే ఇదొక భాగం అయితే సరే, వాళ్ళు ఎన్ని తెచ్చిండ్రు, ఎంతవరకు తెచ్చిండ్రు అని అంటే పెద్ద మోసం ఏంది అని అంటే ఆయన ఎవరితోనైతే ఎంఓఏ కుదిరించుకునేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు మేడం. ఆయన ఆ ఒరిజినల్ కాదు అంటారు. ఆయన కాదు అనేటువంటి విషయం నేను చెప్తలేను మేడం, నేను చెప్తలేను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళందరూ, అంటే గతంలో ఈ దాంట్లో పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు చెప్తున్నట్టు ఓకే ఈ పెట్టుబడులు రాలేదు, పోనీ ఫేక్ నెంబర్స్ చెప్పారు అనుకుందాం, నెక్స్ట్ ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు, ఏవి ఇన్ని పెట్టుబడులు ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతారు. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మేడం, రైట్, ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, విషయం మొత్తం కంప్లీట్ కాలేదు, దయచేసి విషయం మొత్తం టైం అవుతుంది, ఒక్కసారి వస్తాను మళ్ళీ. శివకుమార్ గారు, అంటే ఇప్పుడు సాదిక్ గారు చెప్పినట్టు మీలో కూడా చాలా లోపాలు ఉన్నాయండి. మొన్న రిపబ్లిక్ డే నుంచి అంటే పథకాల జాతర అది ఇది అని చెప్పి, ఇప్పుడు ముందేమో అందరికీ ఇస్తున్నామని చెప్పి లబ్ధిదారుల ఎంపికలో చాలా జాప్యం చేసి కొంచెం టైం పడుతుంది అంటే, మీరు ఒక డేట్ అనౌన్స్ చేశారు, 100 రోజుల్లో హామీలు ఇస్తాము అని చెప్పారు, ఇవ్వలేదు, 400 రోజులు దాటుతోంది, మీరు ఇవ్వట్లే. అంటే ఇవన్నీ మీ లోపాల్లా కనిపించట్లేదా? అంటే ఖచ్చితంగా పథకాల జాతర అని అడ్వర్టైజ్మెంట్లు వేసి అంత వేసి మళ్ళీ గ్రామానికి ఒక మండలానికే ఇస్తున్నాము అంటే, ఇలాంటివన్నీ ఎలా చూడాలండి? అంటే మీ లోపాలు కూడా సవరించుకునే అవకాశం ఉంది కదండి. శ్రవంతి గారు, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే సాదిక్ గారు ఏ కోణంతో మాట్లాడిండు, ఆయన ఏ ఆర్గనైజేషన్స్ వచ్చిండు అనేది నాకు అర్థమైంది. అయితే ఇంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళని సూటిగా అడగడం జరిగింది. అరవింద్ దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేయకుండా, ఒప్పుకోకుండా వేరే దిశగా తీసుకుపోయిండు. అయితే నేను ఆ దిశగా కాదు, నేను కూడా గతంలో ఏదైతే బాలగోపాల్ వాళ్ళ ఏదైతే ఆ మీటింగ్లలో నేను ఖచ్చితంగా 83 నుంచి నేను కూడా ఫాలో అప్ అవుతుండే. కానీ ఆ తర్వాత మా మీద సిబిఐ కానీ లేకపోతే ఈ ఇంటర్ ఎస్బీ కానీ ఇవన్నీ కొన్ని పడిన తర్వాత కొంచెం మేము ఆ మీటింగ్లకు పోవడం కూడా బంద్ చేసినాం. నేను స్వయాన లైవ్ లో ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇది కాకుండా సాదిక్ గారు మాట్లాడింది ఒక మాట, గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తాన్న వాగ్దానాలు పూర్తిగా చేయలేదు, ప్రజలను చంపిరు తప్ప వాళ్ళ ఇంట్లకి ఎవరు చావలేదు అనేది ఆయన కళాకటిగా చెప్పడం జరిగింది. దానికి అరవింద్ ఒప్పుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీ పరంగా నేను ఒప్పుకుంటున్నా, ఖచ్చితంగా ఈ 14 మాసాలల్లో గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన ఇబ్బందుల వల్ల ఈరోజు 100 రోజులలో చేస్తున్న డెడ్ లైన్ డేటు కొంచెం ముందుకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అంచెలంచెలుగా ఎదిగినాము. కానీ నాకు తెలిసినంత మటుకు, అయినంత మటుకు సాదిక్ గారికి నేను ఖచ్చితంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలని నేను అది ముందుకు తీసుకుపోవాలనే రకంగా కూడా నేను మాట్లాడతా. ఒక్కటేమంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సవరించుకోవాలి. ఈ 14 మాసాల్లో పక్కన పెడితే ఇక్కడ మీదట జరిగేది కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రాజశేఖర రెడ్డి గారు లాగా ముఖ్యమంత్రి గారు ప్రజల ఏదైతే దర్బార్ నిర్వహించాలా, తర్వాత ప్రజలతోని మంత్రులు కానీ వాళ్ళ ఓఎస్డీలు కానీ అందరూ కూడా ఒక మర్యాద పూర్వకంగా వ్యవహరించాలనేది నేను స్వయాన ముఖ్యమంత్రి గారికి వాట్సాప్ లో కానీ లేకపోతే ఆయన సీఎం పేజీలో కానీ నేను ఇచ్చి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ నేను అది ఇచ్చింది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే పాలనలో మార్పులు రావాలా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు
ఇగో వస్తుంది అనే రకంగా వెయిటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆతృత పెరిగిపోయింది. ఏమంటే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనడంతో మార్పు వచ్చేసింది. ఇప్పుడు మాకు 10 సంవత్సరాల కేసు ఖచ్చితంగా పని చేసి చూపెట్టండి అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి. అయితే దాంట్లో ఎక్కడైతే లోపాలు జరుగుతున్నాయి, ఇంకోటి ఏమంటే మీరు అడిగినట్టు పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే 26 జనవరి తీసుకొని మంత్రులు కొంతమందికి ఇచ్చి ఈ తర్వాత మళ్ళీ అందరికీ కూడా పడుతుంది, మార్చి వరకు పడుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆపోజిషన్ పార్టీ ఆ మాట చెప్పనిస్తలేదు ఎక్కడ కూడా. అంటే ఎందుకండి జాప్యం అవడానికి ఇప్పుడు జాప్యం అవడానికి కారణం ఏంటి? ఏమండి ఇప్పుడు ఇవి జాప్యం కావటానికి అంటే పథకాల జాతర అన్నారు, జాప్యం కావటానికి కారణం ఏంటి అంటే లబ్ధిదారుల ఎంపికలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు సాదిక్ గారు ఇందాకే చెప్పారు, ఈ ప్రాసెస్ ఇలానే చేస్తూ లబ్ధిదారుల ఎంపిక చేస్తూ కూడా ఈ పథకాల జాతరని కొనసాగించవచ్చు కదా, నిరంతర ప్రక్రియ అన్న వర్డ్ కూడా యూజ్ చేశారు మీరు. అయితే ఒకటండి శ్రావంతి గారు, ఎక్కడైతే అక్కడ పబ్లిక్ లో మాట్లాడినప్పుడు సరైన వాళ్ళకి రాలేదు అనేది అయితే ప్రశ్నించిండ్రో అక్కడ ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా కొత్త ఎవరికైతే రాలేదో వాళ్ళ అప్లికేషన్ తీసుకోండి, ఇదే లిస్ట్ లో వీళ్ళని కూడా చేర్చి వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్లను కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు కలెక్టర్ ఆఫీస్ లోనే కూర్చొని ఇక్కడ పనిచేయడం కాదు, ప్రజలలో వెళ్ళండి, సమస్యల గురించి మాట్లాడండి. ఐఏఎస్ ఆఫీసర్లకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. గురుకులాలలో ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో అది కూడా మన సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పడం. అయితే ఇలానే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉంటాయండి? ఫైనల్ గా చెప్పి కంక్లూడ్ చేయండి. దేన్నమ్మా ఇలానే ఇప్పుడు ఇలాంటి గొడవలే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజల్ట్స్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది మీకు? అమ్మా ఒక 5 పాయింట్స్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకటి, తొందరగా మంత్రివర్గ విస్తరణ ఏదో చేసేసి అందరి మంత్రులు కావాలమ్మా. విద్యాశాఖకు మంత్రి లేడు, వీళ్ళందరికీ మంత్రులు కావాలి. ఆ మంత్రులు ఎవరు లేకపోయేసరికి అదొక ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న అధికారులందరూ వాళ్ళు లీక్ చేస్తారన్నమ్మా, వీళ్ళకి తెలియదు. టిఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ పార్టీకి మొత్తం చెప్తున్నారు, ఆ అధికారులను వీళ్ళు చేంజ్ చేయలే. అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పండి అని అంటాడు మా శ్రీనివాస్ రెడ్డి గారు, నవీన్ మిట్టల్. అరే అధికారులందరూ గందరగోళంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా వీళ్ళకంతా కోవట్లుగా పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీకి కోవట్లుగా మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్. కాబట్టి నేను అనేది మంచి అంకిత భావం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా పెట్టుకోవాలి. మూడో విషయం అమ్మా, గ్రామ ప్రజలకు గ్రామాల దగ్గరికి వీళ్ళందరూ పోయి మంచిగా చెప్పుకొని వాళ్ళకి జరుగుతున్నాయి చెప్పాలి. మీరేం తప్పు చేయలేదు, టిఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మీరేం మంది మాటలు పట్టుకొని మార్వానం పోలేదు, మంచి మాటకే వచ్చింది మా దగ్గరికి అని వీళ్ళు చెప్పుకొని వాళ్ళకు మంచిగా చేసుకుంటే ఓట్లు పడతాము. నాలుగోది, వీళ్ళ అధికారంలో సామాజిక న్యాయాన్ని మంచిగా గట్టిగా పట్టుకొని అందరిని తీసుకొని పోవాలమ్మా. 4 అంటే రెడ్డిలు పోయి రావులు పోయి రెడ్డిలు వచ్చిరని కాకుండా మంచిగా అందరినీ కలుపుకొని పోవాలి. తర్వాత అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. 5వ విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని పట్టుకొని పోవాలి. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ పట్టుకొని పోవాలి. పోయి ప్రజలతోటి మంచిగా ఉండి చేసుకుంటే ఓకే. లేకపోతే మనం అంటే ప్రజలం, ఇప్పుడు మనమందరం, మీరైనా నేనైనా ప్రజలం, మేమందరం మంది మాటలు పట్టుకొని మారవానం పోయినట్టే ఉంటాయి. చెప్తున్నాం అంటే ప్రజలుగా నాకు ప్రజలుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు దయచేసి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, లేకపోతే ఎన్నికల్లో రివర్స్ గా వస్తాయి. రైట్. థ్యాంక్ యూ సాదిక్ గారు అండ్ శివకుమార్ గారు, కర్నే అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బిగ్ టాక్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.